రేషన్ కార్డులు ఇవ్వడం, జూబ్లీహిల్స్ మాదిరిగా సన్నబియ్యం పంపిణీ చేయడం, జూబ్లీహిల్స్ మాదిరిగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామనేది జూబ్లీహిల్స్లో ఇస్తానని చెప్పిర్రు అంతే. ఇవ్వలే ఇంకా. కేవలం ఆ రేషన్ కార్డులు ఒకటే పంపిణీ జరిగినట్టుంది. ఇస్తానన్నారు అంతే, హామీ ఇచ్చిర్రు, అది నెరవేరలే ఇంకా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 500కే సిలిండర్ అంటే ఎవరికి 500కి సిలిండర్? గ్రామాల్లో 500కి సిలిండర్ వస్తుందా? ఇప్పుడు కొత్తగా ఇస్తామని చెప్పడం కాదు, ఇచ్చామా, ఇది మనం టారిఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు అవుతా ఉంది ప్రభుత్వం వచ్చి, మరి 500కి సిలిండర్ ఇచ్చిర్రా? 200 ఉచిత కరెంట్ ఎవరికి వస్తూ ఉంది? ఎంతమందికి వస్తూ ఉంది? సో ఇవన్నీ కూడా టారిఫ్ అవుతాయి ఇందులో. సో ఏదైతే భూభారతి విషయంలో అందరూ కోపంగా ఉన్నారు. భూమి అమ్మాలన్నా కొనాలన్నా అదొక చట్టం. ఇక గతంలో ధరణి చట్టాన్ని మేము రూపుమాపుతాం, దాన్ని తీసేస్తాం, ఇక భూభారతి చట్టం అనేది ఒకటి తీసుకొస్తామన్నారు. ఆ భూభారతి చట్టం కూడా ఇంచుమించు అంతే ఉంది. ఎవరికి దానివల్ల ఉపయోగం కలగట్లే. రిజిస్ట్రేషన్ రేట్లు పెరిగినాయి. ఇప్పుడు కనీసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా కొనేవాడికి అదొక పెద్ద భారంగా ఉంది. ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో చేశాం అంటున్నారు. ఇప్పుడు ఎంతవరకు చేసిరు మనం? అదే ₹1,00,000 రుణమాఫీ చేశాం. ఎంతమందికి చేసాం ఆ రుణమాఫీ? ఇప్పుడు 3 లక్షల లోపు వాళ్ళకి రుణమాఫీ చేస్తా అన్నాం. ఆ 3 లక్షలు పోయే ఇప్పుడు లక్ష వరకు రుణమాఫీ అయ్యింది. అది కూడా కొంతమందికి. దాంట్లో కూడా రుణమాఫీ కాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా మీడియా ముందు మాట్లాడిరు కదా. అప్పుడు మేము అరే లేదు, కొంత అవకతవకలు జరిగినాయి, లేదా కొన్ని ఆధార్ కార్డు విషయంలో కొంత అవకతవకలు జరుగుండొచ్చు, దాన్ని రెక్టిఫై చేస్తామన్నారు. చేసిరా? ఇప్పుడు రైతు బంధు అన్నారు. రైతు బంధుకి మొత్తానికే మర్చిపోయారు. ఒకసారి అనుకుంటే వేసిరు అనుకుంటు నాకు తెలిసి. రైతు బంధు అనేది కంప్లీట్ మర్చిపోయారు. మరి ఇంకెట్లా ఇస్తారు? మన యూరియా కష్టాలు, యూరియా కొనుగోలుకి జనాలు పడ్డ, రైతులు పడ్డ ఘోష మామూలు ఘోష కాదు అది. ఎప్పుడు నాకు తెలిసి వాళ్ళ జీవితంలో ఎప్పుడు రైతులు అంత పరిస్థితి చూసుండరు, అంత ఘోషపడ్డారు ఒక యూరియా బస్తా సాధించడం కోసం, ఒక్క యూరియా బస్తా. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా మరి ప్రజలు దృష్టిలో పెట్టుకోరా? మరి 2 సంవత్సరాల నుంచి ఏం